యువత రాజకీయాల్లోకి రావాలి, తమ ప్రోత్సాహం ఉంటుందన్న సీఎం. హైడ్రా కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు, స్వయంగా స్వీకరించిన ఏవి రంగనాథ్. అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు, హైదరాబాద్కు చెందిన రవితేజ మృతి. ఉద్యమకారులకు గుర్తింపు కరువు, ఓయూలో కీలక సమావేశం. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించినట్లు చెప్పారు. జ్యూరిచ్లో అక్కడి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అవకాశం ఉన్న ప్రతి చోటుకు తెలుగు వాళ్లు వెళ్లిపోతారని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు అందరూ మద్దతిచ్చారని చెప్పారు. అప్పుడు ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారా అని ఆశ్చర్యపోయానన్నారు. మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. చెప్పడం కాదు, నేను ఒక పాలసీ తీసుకొచ్చాను. కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. మొత్తం అప్పుడు పెడితే చాలా మంది నన్ను అడిగారు. 33% పెట్టారు. ఇప్పుడు వాళ్ళు 60% వస్తారు. మెరిట్ లో కూడా కొన్ని వస్తాయి. మీకు 40 వస్తాయి మగవాళ్ళు అంటే బ్యాక్లాగ్ ఉందిలే, అదన్నీ ఫిలప్ కావాలి, ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను. అదే మాదిరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి 24/7 కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం. ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తా ఉంటాను, మీలో కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను, భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ దర్ ఇస్ ఎ థియరీ, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. గో అండ్ ఆస్క్ యువర్ చాట్ జీపీటీ. లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను, అయితే ప్రమాదం. డబ్బులు వచ్చాయి, ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కెన్ యూ బిలీవ్? జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు. జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు, టెక్నాలజీ ఉంది, అగ్రదేశాలు. మనుషులు లేకపోతే ఎవరికోసం దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు? దట్ ఈస్ ది స్టేజ్ టుడే. ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్. 2047కి ఇండియా, నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతున్నాం. ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది, ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని, మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి, మీకు ఇది ఒక పెద్ద ఆస్తి. జ్యూరిచ్లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఏపీ రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోందని మంత్రి లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తుందని అన్నారు. యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలా మంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పారు, కలిసిగట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టొచ్చని. అది చేసి చూపించాం, కలిసిగట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం. అది మనందరి కృషి. ఆ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేశాం. అమరావతి ఉద్యమం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యుక్రెయిన్ లో తెలుగులు ఇరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్ లో కానివ్వండి, హెల్త్ కేర్ లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీస్ లో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు. అందుకే నేను హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా. ఆ ఆర్గనైజేషన్ పేరు ఓమ్ క్యాప్.
ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదొకప్పుడు బాబు గారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మేమందరం కూర్చొని చర్చించి బాబు గారితో కూడా చర్చించిన లేదో అది బ్రాడర్ గా చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు ప్రెజెంటేషన్ చేశారో మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయండి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు. ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఈలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అయ్యేవారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు. మేమందరం నవ్వుకుంటాం, అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే సూర్యుడి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్ లో ఉండాలి. సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మస్ అయిపోతాం, సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే అహర్నిశలు హైదరాబాద్లోని బుద్ధ భవన్లో గల హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది. ఓయూలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకి గుర్తింపు కరువైందని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక కన్వీనర్ కంచర్ల బద్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కన్నీళ్లను దిగమింగి ఆకలిని కడుపును పేగులను మార్చుకొని రబ్బరు బుల్లెట్లకు ఎదురెళ్ళినటువంటి ఈ వీరులకు పట్టినటువంటి గతి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాలకు గత దశాబ్ద కాలంలో ఈ ఆర్ట్స్ కాలేజీ వేదిక నుంచి విసిరినటువంటి రాళ్లను వాళ్ళ ఫామ్ హౌస్లకు పునాది రాళ్ళుగా వేసుకున్నారు తప్ప ఉద్యమకారులకు చేసింది ఏమీ లేదు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే ఎరపతినేని అందజేశారు. 41 లక్షల రూపాయల చెక్కులను బాధితుల కుటుంబాలకు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో 14-19 మధ్య ఏ విధమైనైతే సహాయం జరిగిందో పెద్ద ఎత్తున మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా మన గురిజాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల ఆరోగ్య రక్షణకి నిధులు కూడా మంజూరవుతా ఉన్నాయి. ఇప్పటికి 2-3 సార్లు 3 విడతలుగా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు 23 మందికి గురిజాల నియోజకవర్గంలో 41,03,000 రూపాయలు శాంక్షన్ అయింది. దీనిలో డిఫరెంట్ డిసీజెస్కి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. దీంట్లో దాచపల్లికి చెందిన దాసరి కోటయ్య ఈ కుర్రోడు 5 సంవత్సరాలు ఈ ప్లేట్లెట్స్ ఒకటి పడిపోయి ఆ బ్లడ్ కూడా ప్రాబ్లం వచ్చి అంతా అయినప్పుడు మన లోకల్ లీడర్స్ కూడా దీన్ని రికమెండ్ చేశారు. ఈ కుర్రోడికి ముఖ్యమంత్రి సహాయం నుంచి 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మీరు చూస్తే 19-24 మధ్య వైసీపీ హయాంలో ఎవరికన్నా ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు వచ్చినాయంటే 10,000, 20,000, మ్యాక్సిమం వస్తే 1,00,000 రూపాయలు వచ్చి ఉంటాయి. అంతకన్నా ఎక్కువ రాల. గతంలో
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా 14-19 మధ్య చూస్తే ఇక్కడ 14 లక్షలు పిల్లలు ఒక అమ్మాయికి, చిన్న అమ్మాయికి ఇప్పించాం. దాచిపల్లి 14 లక్షలు ఇప్పించాం. చాలా దాదాపు 25 కోట్ల రూపాయలు ఆ రోజులు ఇప్పించాం. కానీ 19-24 మధ్య రాల. మరలా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మనం ఈ నిధులు కూడా తీసుకొస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారికి గురిజాల నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మనం 7 నెలల ఎన్డీఏ పరిపాలన మనం చూస్తే రాష్ట్రంలో 5 సంవత్సరాల వైసీపీ అరాచకానికి చెక్ పెట్టి వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీకి విద్యార్థులు తాళం వేశారు. తరగతులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశ్వర మాధవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు, గత నెల 15 రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు. ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు. ఏది పట్టించుకోనట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆర్డీఓ ఆఫీస్కి ఇవ్వడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డీఓ సార్ గారికి ఇవ్వడానికి చెప్పాం. ఏం స్పందించడం లేదు. కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం. ఒకరు కాదు, అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. కరస్పాండెంట్ సార్ స్పందించడం లేదు. అసలు కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇవ్వడం రాడు. ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు. అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి, క్లాసెస్ జరిగేలా చూడాలని మా ఒక మనం. ఈరోజు మా కళాశాల బంద్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒకటే సెమ్ ఉంది. క్లాసెస్ అయితే 2 months నుంచి జరుగుతలేవు. కాబట్టి ఒక సబ్జెక్ట్ అయినా 1 year వేస్ట్ అవుతుంది. అందుకనే మాకు క్లాసెస్ జరపాలని చెప్పేసి మేము లాక్ వేసుకొని వెళ్తున్నాం. ఈరోజు కళాశాల కరస్పాండెంట్ అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు కలకలం రేపింది. హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడిపై పలువురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటుంది. 2022 మార్చిలో రవితేజపై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. వనపర్తి జిల్లా దుప్పలిలో మహబూబ్ సుభాని ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దర్గాలోని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వెంకట సత్యనారాయణ అనే రొయ్యల వ్యాపారి గత కొంతకాలంగా వ్యాపారంలో నష్టంతో అప్పులు చేశారు. దీంతో అతనిని అప్పు ఇచ్చిన వారు కిడ్నాప్ చేశారు. అతను తీసుకున్న డబ్బుకి అసలు వడ్డీ మొత్తం కలిపి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు తన ఆస్తులు అమ్మి ఇస్తానని చెప్పడంతో కిడ్నాపర్లు తిరిగి భీమవరం తీసుకువచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ వ్యవహారం జరిగిందని డీఎస్పీ తెలిపారు. 16/1/2025 సుమారు మధ్యాహ్నం 12 గంటలకి భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరలో భీమవరం 1 టౌన్ సంబంధించిన విశ్వనాథన్ వెంకట సత్యనారాయణ తండ్రి లక్ష్మీనారాయణ వయసు 52 సంవత్సరాలు అనే అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 4 బీఆర్వి కారులో వచ్చి కిడ్నాప్ చేశారని ప్రాథమిక సమాచారం ఉంది. దాని మీద వాళ్ళ కొడుకైన విశ్వనాథన్ సాయినాథ్ అనే అతను రిపోర్ట్ ఇస్తే దానిపై క్రైమ్ నెంబర్ 25/2025 కింద కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. జరిగిన తర్వాత అసలు ఇతను విశ్వనాథ్ సత్యనారాయణ అనే అతను వెంకట సత్యనారాయణ ఏం చేస్తాడు ఏంటి అన్నది ముందు వెరిఫై చేస్తే అతను ప్రజల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నటుడు కృష్ణంరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్ స్కూల్లో ఉచిత మెగా షుగర్ వైద్య క్యాంపుని శ్యామలాదేవి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము యూకే ఇండియా ఫౌండేషన్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో పెట్టడం జరిగింది. వారం రోజుల నుంచి మా డాక్టర్ వర్మ గారు అందరికీ కూడా మొత్తం పల్లెకి ఊరికి మేము అవేర్నెస్ చేయటం జరిగింది. అంటే నేను ఎవరెవరినైతే పిలిచానో అందరు పెద్దలందరూ కూడా రావటం, ఈ క్యాంపు చూసి నెక్స్ట్ మేము పెడతాం, మా ఊర్లో మేము పెడతామని నేను పిలవటానికి కారణం అది. వారందరూ చూసి కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను పేషెంట్లు అందరూ వచ్చారు. మా డాక్టర్ వేణు గారు చూస్తూ ఉంటే మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉందమ్మా. కాళ్ళల్లో నరాలు చచ్చిపెడిపోయాయి ఎంతోమందికి. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కిడ్నీ తేడా వచ్చింది, కాళ్ళు పుండ్లు పడిపోయాయి. అయితే మేము ఈ అవేర్నెస్ చూసి చాలా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాంతం వారిని వదలకూడదు, వీళ్ళందరికీ బాగు చేయాలి. కృష్ణరాజు గారి కోరిక ప్రకారం మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి, అదే ఆయన కోరిక. ఆయన కోరికనైతే మేము నెరవేరుస్తాం. మధుమేహం వచ్చిన వాళ్ళకి అందరికీ కొంతకాలం తర్వాత పాదంలో ఉన్న నరాలు డ్యామేజ్ అవుతాయండి. అందరికీ అవుతుంది. బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి ముందుగానే నరాలు డ్యామేజ్ అవుతాయండి. అలా డ్యామేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. ఆ డ్యామేజ్ అయినప్పుడు నరాలు స్పర్శ పోవటం వల్ల ఆ తర్వాత డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే హెల్త్ క్యాంపులు మొదలుపెట్టారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ శ్యామలాదేవి అమ్మగారు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా గొప్పది. ఇక్కడ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఏదైనా గ్యాంగ్రీన్ అయితే కాలు తీసేయాలని చెప్పడం, వేళ్ళు తీసేయాలని చెప్పడము జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా డాక్టర్ వేణు గారు అలాగే వర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్న సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ప్రజలలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఒక సభ్యునిగా ఆయన మారిపోయి ఇవాళ ప్రజల కోసము పరితపించినటువంటి ఒక నాయకుడిగా, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమము కంటిన్యూ చేయడం అనేది కూడా నిజంగా శుభ సూచకం. ఈరోజు మన కృష్ణరాజు గారు మనలో లేకపోయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా చేస్తూ, ఎందుకంటే ఆయన కృష్ణరాజు గారు మాకు గతంలో అంటే గణపవరం మండలం ఇక్కడ నరసాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నది, మాకు కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ఊరితో మాది పత్తేపురం గ్రామంలో మూర్తిరాజు గారి ద్వారా వారి ఇంటికి రావటం, వాళ్ళు అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేయటం. నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సంబంధించి చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాడి గోపాల్ అన్నారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిని టయానికి సంవత్సరం నీళ్లు వచ్చాయి. ఆచరణలో వచ్చిన నీళ్లు డెల్టా కానీ 4 డెల్టా కానీ 8 లక్షల ఎకరాలు వరి వేస్తున్నారు. అయితే దీంట్లో ఏంటంటే కౌలు రైతులు ప్రత్యేకంగా 40% కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకి నీళ్లు వచ్చాయి కానీ పంట దిగుబడి వాతావరణ ఇబ్బంది వల్ల నీళ్లు పంట సక్రమంగా రాలేదు. దీనివల్ల కౌలు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూ యజమానులు కౌలు రైతులకి సంతకాలు పెట్టకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. భూ యజమానులు రుణాలు వాళ్ళు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకని కౌలు రైతులు రుణాలు దొరక్క వడ్డీకి రుణాలు తెచ్చుకుని పైరు వేస్తున్నారు. పైరు వేసిన తర్వాత ఈరోజు దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. దీనికి గిట్టుబాటు ధర కూడా లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. సుమారుగా 70 టీఎంసీలు ఉన్నాయి. వర్షాలు పడ్డా సంవత్సరాల నిండిన. మెదక్ జిల్లా టెక్మాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ రాహుల్ రాజ్ ఆరా తీశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో పోలీస్ సేవలను తెలిపేందుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలకు అందుతున్న పోలీస్ సేవల గురించి తమ అభిప్రాయం తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల్లో అతికించడం జరిగిందని పేర్కొన్నారు. ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని అంటున్న రూరల్ సిఐ గాంధీ నాయక్తో మా ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పోలీసుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి యాప్ అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. నేటి నుండి కూడా ఆ యాప్ ప్రారంభించారు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో సబ్ సర్కిల్లో కావచ్చు, డివిజనల్ సర్కిల్లో అన్ని స్టేషన్లో కూడా ఆ యొక్క స్కానింగ్ యొక్క యాప్ను వాళ్ళైతే ప్రారంభించాడు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాం. మనం అయితే చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఈ యాప్లో కూడా 5 అంశాలు ఉంటాయి. ఒకటి ఫిర్యాదు, అదేవిధంగా ఎఫ్ఆర్ఐ, ఈ చాలన్, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర అంశాలు. ఈ మొత్తం కూడా 5 అంశాలపైన ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమైతే ఫిర్యాదుదారులు ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసు సేవలపై ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక ఓపెన్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ నియోజకవర్గంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ ఉన్నారు, మాట్లాడదు. సరే, ఈ ప్రజలకు ఈ యొక్క యాప్ ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇది రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకునే విధంగా మన పని కట్ చేస్తున్నామా లేదని ఒక ప్రజల సిటిజన్ ఫోరం అని తయారు చేసి సిటిజన్ యొక్క ఫీడ్బ్యాక్ని తెలుసుకునే ఉద్దేశంతో కాగా ఇలా మా డీజీపీ గారు ప్రభుత్వం కలిసి దీన్ని ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్రస్థానాల్లో కనబడే విధంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినాం. దీనిలో భాగంగా ప్రజలు అందరూ కూడా పిటిషన్ దారుడు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళకి జరిగిన న్యాయాల అన్యాయం అనే దాని మీద పోలీస్ వ్యవస్థపై అభిప్రాయాన్ని తెలుసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఇది ఏర్పాటు జరిగింది. ఎందుకంటే చాలా మందికి ఒక అభిప్రాయం అనేది చెడుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వం కూడా మన వ్యవస్థ మంచి చేస్తుందా లేదని తెలుసుకునే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ చేసారు. దీనిలో భాగంగా ఎఫ్ఐఆర్ కావచ్చు, పిటిషన్ ఎంక్వైరీ కావచ్చు, వాళ్ళ ఈ పాస్పోర్ట్ ఎంక్వైరీ కావచ్చు, ఈ ఛానల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిప్రాయం తెలియజేయచ్చు. అయితే మొత్తానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు ఉండవు. అయితే ఈ యాప్ వల్ల వాళ్ళకి ఎలా ప్రచారం చేయబోతున్నారు? ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉండవు. కాకపోతే మేము వచ్చిన ప్రతి ఫిర్యాదుదారుకి ఈ మా రిసెప్షన్ దగ్గరనే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అతికించడం జరిగింది. వచ్చిన వాళ్ళకి కొంచెం వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకుని ఉంటే మీరు పిటిషన్ ఇచ్చిన తర్వాత మీ ఇష్యూ మీద మా మీద అభిప్రాయం తెలియజేయండి, ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే మాకు కూడా బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా గ్రామీణ ప్రాంతాలు మేము విజిట్ చేసినప్పుడు ప్రజల్లో ఇలా ఒక యాప్ పెట్టినారు, మా మీద ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరతా జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడే కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా చైతన్యం రావాల్సింది. చైతన్యం వచ్చినాక ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఈ రోజుల్లో కొంచెం ఫీడ్బ్యాక్ అనేది మంచిగా ఇస్తారని కోరుకుంటాం. మొత్తాన్ని కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తుంది యాప్లో సమాచారం? ఈ యాప్ సమాచారం మొత్తం డీజీపీ ఆఫీస్ మానిటరింగ్ చేస్తారు. అక్కడ మన పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి పిటిషన్లో వచ్చిన ప్రతి యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ప్రతి అభిప్రాయం కూడా కన్సర్న్ మా కమాండ్ అండ్ కంట్రోల్ వెళ్ళి అక్కడ విశ్లేషణ జరుగుతుంది. మాకు దీనిలో బెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే డిపార్ట్మెంట్ ఇంటర్నల్ విషయం ఏంటంటే మంచిగా లేకుంటే ఇక్కడ ఈ పోలీస్ మీద ఈ ఫిర్యాదులు రాంగ్ ఉంది, ఫీడ్బ్యాక్ బాగాలంటే దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి యాప్ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉపయోగించుకోవాలి? ప్రజలకు ఏం లేదు, ప్రజలకు న్యాయం జరగని ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వస్తారు. ప్రజలనే వాళ్ళకి న్యాయం చేయడం కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని తెలియజేసే మా ఉద్దేశం. సో ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యాప్ ద్వారా ప్రజలకు న్యాయం చేయబోతున్నాము. ఏదైతే ఫిర్యాదుదారులు పోలీస్ వ్యవస్థపై ఎటువంటి నమ్మకం ఉంది, పోలీస్ సేవలు ఎలా అందబోతున్నాయి ప్రజలకు రాష్ట్రంలో, అదేవిధంగా వీరు ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా డీజీపీ కార్యాలయం నుండి వారి యాప్లోనే సంక్షిప్తం అయి ఉంటుంది. కాబట్టి ఫిర్యాదుదారులు కూడా ఈ యొక్క యాప్ ఉపయోగించుకొని వాళ్ళ సమాచారాన్ని ఖచ్చితంగా దానిలో సమీకృతం చేయాలని వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, ఫోర్సైట్ టీవీ, మహబూబ్నగర్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్ టీవీ.